Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our session. So editorial analysis session. We start with the quote of the day. Motivation goes from motivation is the starting. So kabatti motivation to start చేద్దాము. రూట్ వర్డ్స్లో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో డెఫినెట్లీ దే ఆర్ గ్రాపింగ్ లాట్ ఆఫ్ వొకాబులరీ అండి. సో మీరు కంటిన్యూస్గా అంటే ప్రీవియస్ క్లాసెస్ ఇప్పుడు ఈ మధ్యన అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రీవియస్ సెషన్స్ కూడా ఒకసారి చూడండి బిఫోర్ దిస్ రూట్ వర్డ్స్. మనము ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ డిస్కస్ చేస్తున్నాము, తర్వాత ఫోబియాస్ మేనియాస్ లిస్ట్ డిస్కస్ చేస్తున్నాము, ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఎడిటోరియల్ అనాలిసిస్ అంటే ఫోకసింగ్ ఆన్ ద ఎడిటోరియల్ ఒకాబ్, ఎస్పెషలీ ఒకాబ్ సెషన్ అనమాట. సో ఒకాబ్ రిలేటెడ్గా మ్యాక్సిమం మనం గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సెషన్లో, షార్ట్ అండ్ స్వీట్గా. నెక్స్ట్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకాబులరీ ఎడిటోరియల్కి సంబంధించిన ఒకాబులరీలోనే మరి మీకు ఫ్రేజల్ వర్బ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, దానితో పాటుగా టఫ్ వొకాబులరీని పిక్ చేసి మీ ముందరకు తీసుకొని రావడం జరుగుతుంది. రెగ్యులర్గా విన్నారు అంటే సో డెఫినెట్లీ యూ విల్ బీ ద మోస్ట్ బెనిఫిటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో రెగ్యులర్గా వింటూ ఉండగా అవి మ్యాక్సిమం మనకు సబ్ కాన్షియస్గా ఎక్కడో చోట ఉండిపోతాయి. మీకు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే. సో ఈ పర్టికులర్ ప్రిలిమ్స్ లెవెల్లో మనము ఇక్కడ ఒక చిన్న స్లాట్ మనం క్రియేట్ చేస్తున్నాము. మనం ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఈ టెస్ట్ ఆఫ్ ద డే డిస్కస్ చేస్తూ ఉన్నాము, ఒక 5 క్వశ్చన్స్ అలా. సో ఇప్పుడు ప్రిలిమ్స్ లెవెల్, తర్వాత మనం మెయిన్స్ లెవెల్ కూడా టెస్ట్ ఆఫ్ ద డే క్రియేట్ చేసుకుంటాము. ప్రస్తుతం ప్రిలిమ్స్ లెవెల్లోనే మూవ్ ఆన్ అవుతూ ఉన్నాము. లెట్స్ స్టార్ట్ ద కోట్ ఆఫ్ ద డే. ఏంటంటే కోట్ ఆఫ్ ద డే, సమ్ టైమ్ లైటర్ becomes a never, do it now. So कल करे सो आज करे सो अभी कर, पल में परलय हो जाए बहुरी करेगा कब. సో పార్డన్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ దేర్. సో కబీర్కి దోహేలో ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి దోహే అండి. దాంట్లో ఏం చెప్పారంటే కల్ కరే సో ఆజ్ కర్, రేపు చేసేది ఈరోజు చేయండి. ఆజ్ కరే సో అభి కర్, అబ్ కర్. సో ఈరోజు చేసేది ఇప్పుడే చేయండి. పల్ మే పర్లయ్ హో జాయే, సో ఒక్క క్షణంలో ప్రళయం రావచ్చు. బహ్రీ కరేగా కబ్, రిమైనింగ్ ఎప్పుడు చేస్తారు మీరు. సో కాబట్టి సమ్ టైమ్స్ లేటర్, తర్వాత చేద్దాంలే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దే కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్ ద థింగ్స్. జిమ్కి వెళ్దామా, రేపటి నుంచి వెళ్దాం, వద్దులే సోమవారం నుంచి వెళ్దాం. అంటే మ్యాక్సిమం అబ్బాయిలకైతే ప్యాషనేట్ అంటే కనుక జిమ్ వెళ్ళాలి అనేటటువంటిది, అది చేద్దాం ఏజ్ అయిపోతూ ఉంటుంది. సో అమ్మాయిల గురించి ఐ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా. సో మ్యాక్సిమం పోస్ట్ పోనింగ్ అనేది, ప్రొక్రాస్టినేషన్ అనేది ఎప్పుడు చేయకండి. ఎందుకంటే సో ఆ నెక్స్ట్ మళ్ళీ చేస్తామనేది ఎప్పటికీ లేకుండా కూడా అయిపోవచ్చు. హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ కదా. సో కాబట్టి డూ ఇట్ నౌ. ఓకే గైస్, సో ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ కన్సర్న్డ్ విత్ చూసాం. సో కన్సర్న్డ్ అబౌట్, ఇది కూడా మనకి బాగా కొలకేషన్ రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. నెక్స్ట్ కన్ఫర్మ్ విత్. సో కన్సర్న్డ్ అబౌట్ అంటే కానీ ఎవరి గురించి అయినా కేర్ తీసుకోవడం. ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ హెల్త్, ఐఎమ్ కన్సర్న్డ్ ఆఫ్ హిస్ హెల్త్. సో ఆఫ్ అని పెట్టారు అంటే ఎగిరిపోయినట్టే, జాగ్రత్త. కన్సర్న్ టేక్స్ అబౌట్. నెక్స్ట్ కన్ఫర్మ్ విత్ కన్ఫర్మేషన్ అంటే సర్టన్, సో బీయింగ్ సర్టన్ అబౌట్ సంథింగ్ కదా. సో టాడ్ ఈజ్ హిజ్ confirming his Saturday plans. So Todd is ఇది typo error. Todd is confirming his Saturday plans with Tim. So from Tim కాదు, with Tim. సో అతడితో, సో he is making sure. నెక్స్ట్ రూట్ వర్డ్స్లో మనము 2 రూట్ వర్డ్స్ తీసుకున్నాము. ఎంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉన్నాము. MAZN కానీ మ్యాగ్నీ, దీనిలోకి రిలేటెడ్ మెగ్నానమస్ అనేది మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. సో హ్యూజ్, సో గ్రేట్ అనేటటువంటి మీనింగ్ వస్తుంటుంది. మ్యాగ్నిఫిసెంట్ అనేది కూడా వింటూ ఉంటాం కదా. మేల్ఫిసెంట్, మ్యాగ్నిఫిసెంట్. ఇక్కడ మ్యాగ్నిఫై, మేక్ సంథింగ్ లార్జ్. మ్యాగ్నిఫిసెంట్, గ్రాండ్. సో మేల్ఫిసెంట్, నెగిటివ్, MALE స్టాండ్స్ ఫర్ నెగిటివ్ థింగ్స్, ఈవిల్, విక్డ్ థింగ్స్. మ్యాగ్నేట్, అ పవర్ఫుల్ పర్సన్, ఎస్పెషల్లీ సో హ్యూజ్ పర్సన్. హ్యూజ్ అంటే ఇక్కడ లావ్ అని కాదు, సో పెద్ద వ్యక్తి అని అంటూ ఉంటారు కదా. సో గొప్ప వ్యక్తి, పవర్ఫుల్ పర్సన్, బిజినెస్లో, ఇండస్ట్రీలో మ్యాగ్నేట్. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ వర్డ్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్సే బిజినెస్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అంటే ఏంటండి, MAZNET కాదండి. సో MAZNET అంటే ఏంటంటే పవర్ఫుల్ పర్సన్. బిజినెస్ మ్యాగ్నేట్ అది వేరే, MAZNET వేరే, అయస్కాంతం వేరే కదా.
ఎంఏటిఆర్ అన్న ఎంఏటిఆర్ఐ అన్న మ్యాటర్ మ్యాట్రీ ఇది మదర్ రిలేటెడ్ టర్మ్. మెటర్నల్ అంకుల్ పెటర్నల్ అంకుల్, పిఏటిఆర్ అన్న రిలేట్స్ టు ఫాదర్, మెటర్నల్ రిలేట్స్ టు మదర్. మెటర్నిటీ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అ మదర్. ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ, మ్యాట్రియార్చల్ ఫ్యామిలీ. ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ అంటే ఇంటికి పెద్ద తల్లి అయితే, ఒక ఉమెన్ అయితే అది మ్యాట్రియార్చల్ అంటారు, తండ్రి అయితే ప్యాట్రియార్చల్ అంటారు. మనది ఏ ఫ్యామిలీ అండి? ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాము. సో ఎడిటోరియల్ వొకాబులరీ. రిసార్ట్ టు అంటే లైక్ యూజింగ్ టర్న్ టువర్డ్స్ సంథింగ్, హ్యావ్ రికార్డ్స్ టు. ఇర్రేషనల్, అన్రీజనబుల్, ఇల్లాజికల్ తెలిసినటువంటి టర్మ్ ఇది. గ్రౌండ్లెస్, బేస్లెస్ అని కూడా చెప్పచ్చు. ఆప్టిమిజం, పెసిమిజం. ఆప్టిమిజం అంటే ఆల్వేస్ బీయింగ్ పాజిటివ్, హ్యావింగ్ హోప్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. బయాన్సీ, సో ఇట్స్ న్యూ టర్మ్ టు యూ, బయాన్సీ. సో యాక్చువల్ ఫిజిక్స్లో వస్తుంది, అది చెక్ చేసుకొని కావాలంటే. ఫార్ ఫ్రమ్, నాట్ ఎట్ ఆల్, నియర్ బై. సో నెక్స్ట్ కేస్ లోడ్. ఇక్కడ నౌన్ కాంటెక్చువల్గా నంబర్ ఆఫ్ కేసెస్ టు బి హ్యాండిల్డ్ బై అ డాక్టర్. సో అట్ వన్ టైం ఒక్కసారిగా డాక్టర్ హ్యాండిల్ చేయాల్సినటువంటి కేసెస్ని కేస్ లోడ్ అంటారు. ప్రెమైజ్ ఆన్, బేస్డ్ ఆన్. ఓకే, డిప్ అంటే కనుక ఇక్కడ వర్బ్గా తీసుకుంటే డిక్రీజ్, డిక్లైన్, డిమినిష్, ఫాల్ అనేటటువంటి మీనింగ్తో తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాజిటివిటీ రేట్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ పాజిటివ్స్, ఎస్పెషలీ కోవిడ్ రిలేటెడ్. ప్లమెట్, సో విపరీతంగా కొట్టడం అని వస్తుంది, సౌండ్ చేయడం అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి డ్రాప్ అవ్వడం, తగ్గడం అనే మీనింగ్లో తీసుకోవచ్చు. సబ్స్టెన్షియల్, కన్సిడరబుల్, సబ్స్టెన్షియల్లీ, కన్సిడరబుల్లీ, సిగ్నిఫికెంట్లీ, లార్జ్లీ. సో అంటే కన్సిడర్ చేయదగినటువంటి ప్రపోర్షన్లో ఉందంటే సబ్స్టెన్షియల్ అంటాం. ఎఫెమెరల్, సో ఎఫెమెరల్, టెంపరరీ, ట్రాన్సియంట్, ట్రాన్సిటరీ ఇవన్నీ కూడా మనకి సినానిమస్గా యాక్ట్ చేస్తాయి. ఆండ్యులేషన్, ద యాక్ట్ ఆఫ్ మూవింగ్, రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆర్ అప్ అండ్ డౌన్. రైజ్ అంటే పెరగడం, తగ్గడం, ముందరికి వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, పైకి కిందికి, ఎక్కడం, తగ్గడం, ఇలాంటి మీనింగ్ ఆండ్యులేషన్ అంటారు. ఇట్స్ అ నౌన్. డైనమిక్ అంటే తెలుసు, ఎనర్జెటిక్, పవర్ఫుల్, అగ్రెసివ్. సో నెక్స్ట్ సమ్ వర్బ్స్ ఆఫ్ ద ఎడిటోరియల్. బిలై అంటే గిన అపోజిట్ అనమాట, కాంట్రడిక్ట్ చేయడం. టు బి ఆడ్స్ విత్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. టు బి ఆడ్స్ విత్, అట్ విత్, ప్రిపోర్షన్స్ ఫిక్స్డ్ విత్, బి అండ్ ఆడ్స్, రిమెంబర్ దట్. కాల్ ఇంటూ క్వశ్చన్, డిస్ప్రూవ్ అనేటటువంటి మీనింగ్ బిలై ఇస్తుంది. లై అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. షట్ డౌన్, క్లోజర్ ఆఫ్ ఎ సిస్టమ్, క్లోజింగ్ డౌన్, వైండింగ్ అప్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఫ్యాథమ్ అంటే యాక్చువల్గా మనము ఒక ఇట్స్ అ మెజరింగ్ యూనిట్ అనమాట, డెప్త్ని కొలవడానికి. అది ఒకవేళ వర్బ్గా యూజ్ చేస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఫ్యాథమబుల్, అడ్జెక్టివ్. సో కొద్దిగా ఇంపార్టెంట్ టర్మ్, అంటే ఇంపార్టెంట్ అంటే లైక్ వచ్చినట్టు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాథమబుల్, దట్ విచ్ కెన్ బి అండర్స్టూడ్. అన్ఫ్యాథమబుల్, దట్ విచ్ కెనాట్ బి అండర్స్టూడ్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాంగ్రిగేషన్, కాంప్రహెండ్ చేయడం, ఇంటర్ప్రెట్ చేయడం. డెసిఫర్, ఇట్స్ అ న్యూ టర్మ్, రిమెంబర్. కాంగ్రిగేషన్ అంటే ఏం కాదు, గ్యాదరింగ్ అనొచ్చు, అసెంబ్లీ అనొచ్చు. నెక్స్ట్ ఓపెన్ అప్ చేయడం, మేక్ యాక్సెసబుల్. సో కండ్యూసివ్, బెనిఫిషియల్ టు సమ్ వన్, గుడ్ ఫర్ యూ, హెల్ప్ఫుల్ ఫర్, యూస్ఫుల్ ఫర్. కెటలైజ్, టు కాజ్ ఆర్ యాక్సలరేట్ సమ్ వన్. కెటలిస్ట్ తెలుసు కదా. కెటలైజ్ అంటే కానీ ఏదైనా సపోర్ట్ చేయడము, ఒక యాక్షన్ని యాక్సలరేట్ చేయడము. సో కాల్డ్ అనేది మనం కొలకేషన్ ఎప్పుడు యూజ్ చేస్తుంటాము. సో కాల్డ్ డాక్టర్, సో కాల్డ్ బిలియనియర్. సో కామన్లీ నేమ్డ్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. ఆర్టిఫాక్ట్, ద స్టాటిస్టికల్ అనాలిసిస్ రిఫ్లెక్ట్స్ అన్ ఇన్కంప్లీట్ పిక్చర్ ఆఫ్ రియాలిటీ. సో వాట్ ఎవర్ ద అనాలిసిస్ రిఫ్లెక్టింగ్ ఇన్కంప్లీట్ పిక్చర్ ఇస్ కాల్డ్ అస్ ఆర్టిఫాక్ట్. ఫ్యాక్ట్ తెలుసు, ఆర్టిఫాక్ట్ అంటే ఇన్కంప్లీట్ పిక్చర్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్లీ ఆపోజిట్లో అన్నట్టు. కాన్వర్జెంట్, సో కాంట్రాస్ట్ తెలుసు కదా, ఆ విధంగా. లైక్ హైపోథెటికల్, థియరిటికల్, స్పెక్యులేటివ్, బేస్డ్ ఆన్ గెస్ వర్క్, నాట్ ఆన్ ఫ్యాక్ట్స్. ఎలాప్స్ అంటే కనుక జస్ట్ టు గో బై లేదా పాస్ట్, అయిపోవడం, వెళ్ళిపోవడం అని మీనింగ్. కెన్ అంటే ఇట్స్ అ న్యూ టర్మ్ టు యూ, నాలెడ్జ్ అన్న అండర్స్టాండింగ్. సో ఇట్స్ అ న్యూ టర్మ్. కెన్ అంటే నాలెడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. సో టుడేస్ ఎడిటోరియల్, పాండమిక్ పీక్ అంట అండ్ ఫినాన్స్ మినిస్ట్రీస్ రిపోర్ట్. సో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి పాండమిక్ ఏంటిది? ద ఎకానమీ నీడ్స్ టు బి అన్లాక్ విత్ కాషన్ వితౌట్ రిసార్ట్ టు టర్నింగ్ టు ఇర్రేషనల్ ఆప్టిమిజం. లాజిక్ లేనటువంటి ఆప్టిమిజంతో ఈ యొక్క సో అన్లాక్కి వెళ్ళే కంటే ముందర ఎకానమీ రిలేటెడ్గా మనము చాలా జాగ్రత్తగా అన్లాక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద ఫినాన్స్ మినిస్ట్రీ ఇన్ రిపోర్ట్ సెడ్ దట్ వైల్ ద పాండమిక్ వాస్ ఫార్ ఫ్రమ్ ఓవర్. సో అయిపోవడానికి ఇంకా చాలా దూరం ఉంది ఇండియాలో, ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ది కంట్రీ మే బీ పాస్ట్ ఇట్స్ పీక్ లెవెల్ అయితే వెళ్ళిపోయింది ఆఫ్ ద COVID-19 కేస్ లోడ్ రిలేటెడ్గా అయితే. సో పాస్ట్ ఇట్స్ పీక్ స్టేజ్ అనేది తగ్గింది అని అనుకుంటూ ఉన్నాము అని ఫినాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్ చేయడం జరిగింది.
It premised this on a declining case load from September 17 to 30 when the daily positive cases dipped from 90,000 to 83,000 a day. సో ఇది కూడా ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని అంటే లాస్ట్ మంత్ 17 to 30th వరకు చూసినటువంటి పాజిటివ్ రిపోర్ట్స్ 90,000 నుంచి 83 కంటే అరౌండ్ 7,000 కేసెస్ తగ్గడం జరిగింది అనేటటువంటి రిపోర్ట్ మనము చూస్తున్నాం. ఓకే, దిస్ అలాంగ్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ టెస్టింగ్ హ్యాడ్ లెడ్ టు అ falling test positivity, and so was a sign that India ought to be further freeing up its economy. సో ఇది ఆటోమేటికలీ ఏమిటికి సైన్గా చూసుకున్నారు, తగ్గుతుంది కాబట్టి ఇంకా ఎకానమీని ఫ్రీ చేసే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో number of tests needed to find a positive case. సో ఇక్కడ టెస్ట్ పాజిటివిటీ కూడా తగ్గుతూ ఉంది. దీన్ని బట్టి మనము ఈ ఫ్రీయింగ్ ద ఎకానమీ అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాము. ద పాండమిక్ బీయింగ్ పాస్ట్ ఇట్స్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ ఇర్రేషనల్ ఆప్టిమిజం. ఇక్కడ అథర్ వాంట్స్ టు కమెంట్ అన్నమాట. సో ఏమంటున్నారంటే ఈ పాస్ట్ అయిపోయింది అంటే వెళ్ళిపోయింది పీక్ స్టేజ్ అనేటటువంటి ఆలోచనతో ఇర్రేషనల్ ఆప్టిమిజం అనేది తీసుకోవడము సరికాదు అనే విధంగా చెప్తున్నారు. లాస్ట్ వీక్ ద చీఫ్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ICMR వైల్ అనౌన్సింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద సెకండ్ ఆల్ ఇండియా సెరాలజీ సర్వే సెడ్ ఓన్లీ 7% ఆఫ్ ఇండియన్స్ హ్యాడ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద వైరస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 7% మాత్రమే ICMR ప్రకారము ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యారు. The health minister too, referencing the same survey, said that the India was far from any sort of herd immunity. హెడ్ ఇమ్యూనిటీకి ఇంకా చాలా దూరంగానే ఉంది అని చెప్పి ఈ యొక్క హెల్త్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. ద డిక్లైన్ ఫ్రమ్ 90,000 cases a day to around 75,000 for a fortnight is certainly welcome but can be deceptive. సో మనకి డైవర్ట్ చేసే విధంగా ఉంది ఈ యొక్క కేస్ నెంబర్ తగ్గడం అనేది ఒక ఫోర్ట్నైట్లోనే 15 రోజుల్లోనే. ఇక్కడ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ డైలీ కేసెస్ స్టడీలీ ప్లమెటెడ్ ఫ్రమ్ 70,000 in July to 24,000 in September. సో అదే యూఎస్ కేసుకి వచ్చినట్టయితే 75,000 కేసెస్ అవి జూలై నుంచి ఈ యొక్క సెప్టెంబర్కి తీసుకున్న 24,000 పూర్తిగా పడిపోయాయి. టు అసెండ్ అగైన్ టు 50,000 దిస్ వీక్. మరి 24,000 నుంచి 50,000కి పెరగడం జరిగింది ఈ వీక్లో. ఇండియాస్ టెస్ట్ పాజిటివిటీ ఈజ్ డిక్లైనింగ్ బట్ నాట్ సబ్స్టెన్షియలీ. తగ్గుతూ ఉన్నప్పటికీ కన్సిడరబుల్గా అయితే తగ్గడం లేదు మన ఇండియాలో పాజిటివిటీ రేటు. On September 23rd, it was 8.52% and as of October 4 had fallen to 8.29%. కొద్దిగా తగ్గడం జరిగింది. An improvement but not close to the WHO suggested safety barrier of less than 5%. WHO ప్రకారం less than 5 అయితే కన్నా సేఫ్టీ అని చెప్పడం జరిగింది. కానీ అంతవరకు మనం ఇంకా రీచ్ కాలేదు. జస్ట్ కొద్దిగా స్లైట్గా తగ్గడం అయితే జరిగింది. What further complicates projections based on ephemeral, transitory లేదా transient లేదా temporary undulations in cases is that it does not take into account the dynamic nature of the virus itself. ఇక్కడ కాంప్లికేట్స్ ఈ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా ఈ ట్రాన్సిటరీ అంటే టెంపరీ అండ్యులేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి, అండ్యులేషన్ రైజింగ్ అండ్ ఫాలింగ్. సో ఈ రైసింగ్ అండ్ ఫాలింగ్ టెంపరీగానే మనం చూస్తున్నాం. ఇది అకౌంట్లోకి తీసుకోకూడదు ఈ వైరస్ని మనం కన్సిడర్ చేసినట్టయితే. పవర్ఫుల్ నేచర్. ద ఎర్లీ అప్టిమిజం దట్ ఇట్ స్ప్రెడ్ మే బీ కంటైన్డ్ బై చేంజెస్ ఇన్ ద వెదర్, బిహేవియరల్ మోడిఫికేషన్స్ అండ్ ఇంపోజింగ్ అ సడన్ స్ట్రింజెంట్ లాక్డౌన్ హ్యాస్ బీన్ బిలైడ్. సో ఇక్కడ ఆల్రెడీ ఇది కంటైన్ చేయబడుతుంది వెదర్ వల్ల కానీ, బిహేవియరల్ మోడిఫికేషన్స్ వల్ల కానీ, సడన్ స్ట్రింజెంట్ స్ట్రిక్ట్ లాక్డౌన్ వల్ల కానీ అనేది బిలైడ్ అంటే కన్నా ఆపోజిట్. సో ఆపోజిట్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇఫ్ అ కంప్లీట్ షట్ డౌన్ కుడ్ నాట్ స్టాప్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫ్యాథమ్ హౌ అలోయింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ రిలీజియస్ కాంగ్రిగేషన్స్, పర్మిటింగ్ schools and educational institutions to restart opening up the malls in a season that is particularly conducive to viruses will not catalyze the movement to a new peak. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అవి మనము అంటే ఇది అర్థం ఇప్పుడు కంప్లీట్ షట్ డౌన్ లాక్డౌనే కంటైన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కాకపోకుండా ఈ యొక్క పర్టికులర్ వెదర్ క్లైమేటిక్ కండిషన్స్, సో ఈ కోల్డ్ కండిషన్స్కి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనము ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రిలీజియస్ కాంగ్రిగేషన్స్, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మాల్స్ని ఈ సీజన్లో ఓపెన్ అప్ చేస్తే, అది వైరస్లకి బాగా ఇష్టమైనటువంటి సీజన్లో ఓపెన్ చేస్తే ఇంకొక న్యూ పీక్ రాదని మనము ఎలా అనుకోగలము? The so-called peak is a statistical artifact closely connected to the number of tests a country administrators. సో ఇక్కడ కంట్రీ అడ్మినిస్ట్రేటర్స్ని బేస్ చేసుకొని ఈ సో కాల్డ్ పీక్ తగ్గడమా ఎక్కడమా అనేటటువంటిది ఒక స్టాటిస్టికల్ ఫ్యాక్ట్కి సంబంధించి, ఆర్టిఫాక్ట్ అంటే సో క్రియేట్ చేసినటువంటిది అని చెప్పుకోవచ్చు. ఇఫ్ టెస్టింగ్ వర్ టు డిక్లైన్
more cases would be undetected, and conversely an increase in tests could push the hypothetical point even further. సో ఈ టెస్టింగ్ని కనుక డిక్లైన్ చేస్తే ఇంకా చాలా కేసెస్ మనము అన్డిటెక్టెడ్గా వదిలివేయచ్చు. కాన్వర్స్లీ ఆపోజిట్లీ ఇంక్రీజ్ ఇన్ టెస్ట్ ఏం చేస్తాయంటే సో ఈ హైపోథెటికల్ పాయింట్ పీక్ పాయింట్ని సో ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది అనేది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ అదర్ సఫిషియంట్ టైమ్ హ్యాస్ ఎలాప్స్డ్ అండ్ ఇన్ రెట్రోస్పెక్ట్ అంటే థింకింగ్ అబౌట్ పాస్ట్ ద కంట్రీ స్పీక్ కెన్ బి ఇన్ఫర్డ్. సో ఈ సఫిషియంట్ టైం ఏదైతే ఉందో అది ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు కంట్రీస్ యొక్క పీక్ స్టేజ్ ఏంటి అనేది. India has been opening up the economy and this increases the average person's exposure to the virus. So however ఎకానమీని ఓపెన్ చేసేటటువంటి ప్రక్రియలో యావరేజ్ పర్సన్ ఆటోమేటిక్గా వైరస్కి ఎక్స్పోజ్ అవుతున్నాడు అనేది చెప్పకనే చెప్పొచ్చు. కంట్రీస్ విత్ మచ్ ఫ్యూర్ కేసెస్ హ్యావ్ బీన్ ఫార్ మోర్ కాషియస్ విత్ ఓపెనింగ్. సో ఇంకా తక్కువ కేసెస్ ఉన్నటువంటి కంట్రీస్ చాలా కాషియస్గా ఉంటున్నాయి ఓపెనింగ్ రిలేటెడ్గా. కానీ మనమైతే హ్యాపీగా ఓపెన్ చేసుకుంటున్నాం. ద లాక్డౌన్ హ్యాడ్ షోన్ ద డిస్ట్రప్షన్ ఇన్ ద ఎకానమీ. సో హౌవెవర్ లాక్డౌన్ మన ఎకానమీలో డిస్ట్రప్షన్ కలిగే విధంగా చేసింది అనేది తెలిసిన విషయం. అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఈ ఫినాన్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ సీక్ జస్టిఫికేషన్ ఫర్ ఓపెనింగ్ అప్. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫినాన్షియల్ మినిస్ట్రీ అఫీషియల్స్ మాత్రమే ఒక జస్టిఫికేషన్ తీసుకోవాలి ఓపెనింగ్ అప్ విషయమై. But just as it would be surprising for epidemiologists to forecast GDP growth, officials ought not to be prognosticating. It's a very new term. Prognosticating outside their ken. ఇక్కడ కెన్ అనేది వచ్చింది. merely to revive economic sentiment when several alternatives based on fact and reason exist. సో ఇక్కడ ఎవరు చూసుకోవాలి ఎకానమీ రిలేటెడ్ ఫినాన్షియల్ మినిస్ట్రీ అఫీషియల్స్. ఇక్కడ ఎపిడమాలజిస్ట్ జీడిపి గ్రోత్ని ఫోర్కాస్ట్ చేసుకోవడం అనేది రియలీ సర్ప్రైజింగ్ అనమాట. సో అఫీషియల్స్ ఆట్ నాట్ టు బీ ప్రోగ్నాస్టికేటింగ్ అంటే కన్నా ప్రిడిక్టింగ్ అనమాట. వాళ్ళ నాలెడ్జ్కి మించి వాళ్ళ నాలెడ్జ్కి సంబంధం లేనటువంటి విషయము వాళ్ళు కెన్ అంటే నాలెడ్జ్. సో ఈ ఎకనామిక్ సెంటిమెంట్ని రివైవ్ చేయడానికి అనేది సో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఫ్యాక్ట్ అండ్ రీజన్ బేస్డ్గా ఉన్నాయి కాబట్టి మోరోవర్ కాషియస్గా మూవ్ కావాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ గ్రామటికల్గా ఒక మంచి పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఇది, ఇఫ్ టెస్టింగ్ వర్ టు డిక్లైన్, టెస్టింగ్ తర్వాత వాస్ రావాలా, హైపోథెటికల్ కండిషన్ లేదా ఇమాజినరీ కండిషన్కి ఎనీ సబ్జెక్ట్ టేక్స్ వర్ అండి. దాని తర్వాత కుడ్ ఆర్ షుడ్ ఆర్ ప్లస్ కుడ్ ఆర్ షుడ్. సో ఈ యొక్క కండిషనల్ పాస్ట్ ఫామ్స్ తీసుకుంటాం. బీ అన్డిటెక్టెడ్ వచ్చి ప్యాసివ్ వాయిస్. సో అంటే వర్ వుడ్ అనేది యాక్సెప్టబుల్, ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ ఎగ్జామ్స్లో వస్తుంది. నెక్స్ట్ చూద్దాము మరి. సో టుడేస్ టెస్ట్ ఆఫ్ ద డే ఈజ్ డబల్ ఫిల్లర్స్. కేర్ఫుల్లీ అండ్ డాష్ అంటున్నాడు. అక్కడ కేర్ఫుల్లీ అన్నారంటే ఇక్కడ కూడా ఎల్వై ఫామ్సే రావాలా. సో నెక్స్ట్ అదర్వైజ్ ద డెవిల్ విల్ టేక్ ద డాష్ ఆఫ్ యూ, టేక్ ద డాష్ ఆఫ్ యూ, టేక్ ద కేర్ ఆఫ్ యూ, టేక్ ద బెటర్ ఆఫ్ యూ, దో మీనింగ్లెస్, ఎనర్జీ ఆఫ్ యూ, మెషర్ ఆఫ్ యూ, ఇవి హోల్డ్లో పెడదాం. సో లీషర్ మస్ట్ బి సెంట్ కేర్ఫుల్లీ అండ్ పాజిటివ్గా స్పెండ్ చేయాలి. లీషరు కన్స్ట్రక్టివ్గానా, ప్రోయాక్టివ్లీ మీనింగ్లెస్. సో ఆబ్జెక్టివ్గా స్పెండ్ చేయాలా, పర్పస్ఫుల్లీ స్పెండ్ చేయాలా. ఓకే. అదర్వైజ్ ద డెవిల్ విల్ టేక్ ద డాష్ ఆఫ్ యూ. సో నీలో ఉన్నటువంటి మంచిదాన్ని తీసేసుకుంటుంది, బెటర్. సో కన్స్ట్రక్టివ్గా ప్లాన్డ్గా స్పెండ్ చేయాలి లీజర్ అనేది, కేర్ఫుల్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ, ప్లాన్డ్గా. సో ఆన్సర్ ఇస్ బి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పాలిటిక్స్. స్టేట్స్ విచ్ వర్ తర్వాత అడ్జెక్టివ్స్ V3 ఫార్మ్స్ అండ్ V4s. V3 V4 అడ్జెక్టివ్ మూడు సెట్ అయితే ఇక్కడ V3 ఒకటి ఉంది, మీ రిమైనింగ్ అన్నీ కూడా అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇంటెన్స్, ఇంప్లకబుల్, నోన్, డెడ్లీ, ఎన్వియబుల్. ఎన్వియబుల్ అంటే జలస్ రిలేటెడ్ అనమాట. సో నెక్స్ట్ అండ్ హ్యాడ్ ద డెడ్లీ మిసైల్స్ పాయింటెడ్ అట్ ఈచ్ అదర్ ఫైండ్ దెమ్సెల్స్ డాష్ ఇన్ మిలిటరీ అలయన్సెస్. అలయన్సెస్ అన్నప్పుడు ఆటోమేటికలీ దెమ్సెల్స్ డాష్. సో ఇక్కడ బ్లాంక్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్రిపోజిషన్ కాంబినేషన్ ఆఫ్ నౌన్స్ తీసుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. పార్ట్నర్స్ ఇన్ మిలిటరీ అలయన్సెస్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ ఇన్ఫరింగ్ యాటిట్యూడ్స్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్డ్ ఒపీనియన్ హ్యాస్ మెనీ అడ్జెక్టివ్. మనకు నౌన్ కావాలా, అన్నీ కూడా నౌన్సే. సో అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ పాజిటివ్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ పాజిటివ్, లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్ నెగటివ్. ఓకే, వాట్ ఎవర్. ఇన్ఫరింగ్ అంటే కన్నా అండర్స్టాండింగ్ యాటిట్యూడ్స్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్డ్ ఒపీనియన్ హ్యాస్ మెనీ డాష్. పీపుల్ మే డాష్ దేర్ యాటిట్యూడ్ అండ్ ఎక్స్ప్రెస్ సోషలీ
యాక్సెప్టబుల్ ఒపీనియన్స్. పీపుల్ మే డాష్ దేర్ యాటిట్యూడ్ అండ్ ఎక్స్ప్రెస్ సోషలీ. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఒపీనియన్ని బట్టి మనము అతడి యొక్క యాటిట్యూడ్ని క్యాల్కులేట్ చేయడానికి కొన్ని అడ్వాంటేజెస్ కాదు, బెనిఫిట్స్ కాదు, డ్రాబ్యాక్స్ కాదు, రీజన్స్ కాదు, లిమిటేషన్స్ ఉన్నాయి. మనం అర్థం చేసుకొని అంటే యాటిట్యూడ్ని ఇన్ఫర్ చేయడం అనే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పీపుల్ మే కన్సీల్ దేర్ యాటిట్యూడ్. కన్సీల్ అంటే హైడ్ అన్నమాట. సో మే తర్వాత V1 ఫామ్ రాలో అన్నీ కూడా V1 ఫామ్సే ఉన్నాయి. సో కాబట్టి కన్సీల్ దేర్ యాటిట్యూడ్ అండ్ ఎక్స్ప్రెస్ సోషల్లీ యాక్సెప్టబుల్ ఒపీనియన్స్. ఆ సోషల్లీ యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి ఒపీనియన్స్నే ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, వీ షుడ్ మూవ్ టువర్డ్స్ అ సిస్టమ్ వేర్ ద బ్యాంక్స్ కెన్ ప్లస్ V1. అన్నీ కూడా V1s ఉన్నాయి. స్ట్రెంగ్తెన్, ఈఎన్తో ఎండ్ అయినా కూడా అది V1. ఈఎన్ ఎండ్ అయితే E8, E10, V3 ఫామ్ అనుకునేది తప్పు అవుతుంది. సో ఈ V1 అవుతుంది. కెన్ ఇంప్రూవ్ capital, strengthen capital, raise capital, stimulate capital, provide capital. So chances in the market with a dash safeguard. Dash safeguard. So safeguard akkada aithe adjective kaala, anni kuda adjective, so that they continue to be public sector banks. So capital ni improvisation kaadu, strengthen ante బలపరచడం, capital ante investment type anamata. స్టిమ్యులేట్ అంటే కన్నా రెచ్చగొట్టడం కాదు, ప్రొవైడ్ అంటే కానీ ఇంకోరు ప్రొవైడ్ చేయడం కాదు, రైస్ చేయాలా, పెంచాలా. సో రైస్ అండ్ అడిక్వేట్ సేఫ్ గార్డ్, సఫిషియంట్ సేఫ్ గార్డ్ అనేది మీనింగ్ అవుతుంది. సో ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం. సో ఆన్సర్ ఈజ్ సి. గవర్నమెంట్స్ ఇన్ ఇండియా సీమ్ టు డిలైట్ ఇన్ ఆర్బిటరీ సెన్సార్షిప్ అండర్ ద డాష్ ఆఫ్ డాష్ ద పబ్లిక్. డాష్ ఆఫ్ డాష్. సో ఇక్కడ నౌన్ కావాలా, అన్నీ కూడా గ్యార్బ్ ఎలిమినేటెడ్. కాంటెక్స్ట్, ప్రిటెక్స్ట్, కమాండ్, గైజ్, డిస్గైజ్, గైజ్. ఓకే, అన్నీ కూడా ఐఎన్జీ ఫామ్స్ అన్న. కాంటెక్స్ట్ చూద్దాము మరి. సో గవర్నమెంట్స్ ఇండియా సీమ్ టు డిలైట్ ఇన్ ఆర్బిటరీ సెన్సార్షిప్. ఆర్బిటరీ సెన్సార్షిప్లో ఇండియా రిలేటెడ్ గవర్నమెంట్స్ హ్యాపీనెస్ పొందుతున్నాయి అండర్ ద డాష్ ఆఫ్. సో కాంటెక్స్ట్ అంటే సిచ్యువేషన్, ప్రిటెక్స్ట్ అంటే లైక్ థింకింగ్ ప్రియో, ఇంత అంటే ముందస్తుగానే వాళ్ళు ఆనందపడుతున్నారు. గ్యార్బ్ సో మీనింగ్లెస్ అవుతుంది. కమాండ్ అంటే ఆర్డర్ చేయడం. గైజ్, డిస్గైజ్, లైక్ మారువేషము, మీనింగ్లెస్. సో ప్రిటెక్స్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద పబ్లిక్. స్ట్రెంథనింగ్, అప్హోల్డింగ్, ఆథరైజింగ్, విన్నింగ్. ఆథరైజింగ్, విన్నింగ్ మీనింగ్లెస్. సో ఈ రెండిటికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్హోల్డింగ్, పబ్లిక్ని అప్హోల్డ్ అంటే మీనింగ్లెస్ అవుతుంది. ప్రిటెక్స్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద పబ్లిక్, కాంటెక్స్ట్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ద పబ్లిక్ కాదు. ప్రిటెక్స్ట్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. సో అంటే ప్రిటెండ్ చేయడం అనే మీనింగ్తో కూడా చూసుకోవచ్చు. ఆ విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం పబ్లిక్కి అనేటటువంటి ఫీలింగ్లో గవర్నమెంట్స్ ఇన్ ఇండియా ఆర్ హ్యాపీ అనే అర్థం వస్తుంది. సో ఆన్సర్ ఈస్ బి. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. మోర్ ఆర్ యెట్ టు కమ్. ఇంకా చాలా రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హూ యు డిడ్ంట్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లైక్ చేయండి. దట్స్ గోయింగ్ టు బూస్ట్ అవర్ ఎనర్జీ. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.